ఇట్లా బుద్ధుడు కూర్చొని ఇట్లా మంచి డిజైన్ అయితే ఉంటుంది. మీకు ఒకవేళ హౌస్ అపార్ట్మెంట్లో ఇది మంచి ఎంట్రన్స్లో పెట్టారంటే ఇల్లు అదుర్స్ అంటారనమాట. వచ్చిన చుట్టాలు కూడా వావ్ అనాల్సిందే ఈ డిజైన్ చూసేసి. హాల్లో సైజ్ తక్కువ ఉంది, బెడ్రూమ్లో సైజ్ తక్కువ ఉంది, బాల్కనీలో సైజ్ డిఫరెంట్గా ఉంది, ఎల్ షేప్లో ఉంది, యూ షేప్లో ఉంది. ఎలా ఉన్నా సరే మీకు ఇది కస్టమైజ్ చేస్తారు. ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ కస్టమర్ మెయింటైన్ చేయకపోతే ఇట్లా ఆర్టిఫిషియల్ పెట్టుకుంటారు. మెయింటెనెన్స్ అవసరం లేదు, మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి లైవ్ డ్రిఫ్ట్ అనమాట. ఇది రియల్ డ్రిఫ్ట్ అనమాట, న్యాచురల్ అనమాట మొత్తం. ఇది ఖరాబ్ కాదనమాట ఎప్పటికీ. ఓకే, ఇప్పుడు ఇలానే ఉంటుంది, క్లీన్ ఉంటుంది. ఇవన్నీ రియల్ ప్లాంట్స్. ఓకే, సో వాటర్ ఎప్పుడు ఖరాబ్ కావన్నమాట. ఈ సాల్ట్ వాటర్ థీమ్ అనమాట. యాక్చువల్లీ సాల్ట్ వాటర్ థీమ్ లో మనం డెవిల్స్ అట్లా యాడ్ చేస్తాం. 2 feet సైజ్ నుంచి మనం 10 feet సైజ్ వరకు చేస్తాం అనమాట. ఒక 10 feet సైజ్ 10 feet 20 feet ఎంత అంటే అంత రిక్వైర్మెంట్ బట్టి చేస్తాం మనం. ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, హాస్పిటల్స్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఇవన్నీ చేస్తుంటాం. యాక్చువల్లీ బడ్జెట్ మనకి 1000 నుంచి స్టార్ట్ అవుతుందండి. 5000, 10,000, 15,000 అంటే కస్టమర్ ని టేస్ట్ ని బట్టి, వాళ్ళ ఇంటీరియర్ డిజైన్ ని బట్టి ఇవన్నీ థీమ్స్ ఉంటాయి అనమాట. థీమ్స్ ని బట్టి దాని బేస్ ని పట్టుకొని మనం ఆర్డర్ ఇస్తాం మనం. యాక్చువల్లీ దీనికి ఇప్పుడు 6 feet యాక్వేరియం కదండి, దీనికి మనం క్యానిస్టర్ యూజ్ చేస్తాం. ఇది బయాలజికల్ ఫిల్టరేషన్ సిస్టమ్ అనమాట. నేచురల్ గా ఫిషెస్ ఎలా అయితే బతుకుతాయో సేమ్ అదే ఫిల్టరేషన్ సిస్టమ్ మనం ఇస్తాం. మనం సీలో బ్యాక్టీరియా, పిహెచ్పి ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని బట్టి మనము ఫిష్ కూడా అదే మనం డిజైన్ చేసిస్తాం మనం. ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్ లో ఎక్కడో డిజైన్ వచ్చుద్ది, ఆ డిజైన్ తీసుకొస్తే మీరు ఆ డిజైన్ లో ఎగ్జాక్ట్ గా అదే డిజైన్ చేసి